హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. ఒకసారి చాణక్యుడి దగ్గరికి అతని మిత్రుడొకడు వచ్చి, నీకు తెలుసా, నీ స్నేహితుడి గురించి నేనొక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతుంటే చాణక్యుడు అతన్ని ఆపి, నువ్వు నా స్నేహితుడి గురించి నాకు చెప్పబోయే ముందు ఒక్క నిమిషం జాగ్రత్తగా నువ్వు చెప్పబోయే విషయాన్ని కాస్త జల్లెడ పడదాం అని అన్నాడు. దీన్ని నేను 3 జల్లెళ్ల పరీక్ష అంటాను. ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్. మొదటి జల్లెడ నిజం. నువ్వు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం నిజమైందని నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ మిత్రుడు, లేదు, ఎవరో అంటుండగా విన్నానన్నాడు. అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమైనదో కాదో నీకు తెలియదన్నమాట అన్నాడు చాణక్యుడు. సరే, రెండో జల్లెడ పడదాం. రెండవ జల్లెడ పేరు మంచి. నువ్వు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుడికి సంబంధించిన మంచి విషయమా అని అడిగాడు. కాదు అన్నాడు చాణక్యుని మిత్రుడు. అంటే నువ్వు నా స్నేహితుడి గురించి చెడు చెప్పాలనుకున్నావు, అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం. సరే, ఇక మూడో జల్లెడ పడదాం. మూడో జల్లెడ పేరు ఉపయోగం. నువ్వు నా మిత్రుడి గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగకరమైనదా అని అడిగాడు చాణక్యుడు. లేదు అన్నాడు ఆ మిత్రుడు. అయితే నువ్వు చెప్పబోయే విషయం నిజమైనది కాదు, మంచిది కాదు, ఉపయోగకరమైంది కూడా కాదు. అలాంటప్పుడు ఆ విషయాన్ని నాకు చెప్పడం ఎందుకు అన్నాడు చాణక్యుడు. నిజమే కదా, మనం చూస్తూనే ఉన్నాం. మన చుట్టూ ఉండేవాళ్లు కూడా ఇదే పనిలో ఉంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఒకరి గురించి చెడుగా ప్రచారం చేయడమే వారి పని. ఇలా చేయడం మంచిది కాదు. కొంతమందికి ఇదో సరదా కావచ్చు, కానీ ఆ అలవాటు కొన్ని జీవితాలనే నాశనం చేయవచ్చు. ఏదైనా ఒక విషయాన్ని ఇతరులకు చెప్పే ముందు ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ ఫార్ములాను ఉపయోగించి చూడండి. ఆ తర్వాతే మాట్లాడండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన స్నేహితులు కారు. కుచేలుడు శ్రీకృష్ణుడికి ఇచ్చింది కేవలం అటుకులు మాత్రమే, కానీ శ్రీకృష్ణుడు అపారమైన సంపదలను కుచేలుడికిచ్చాడు. అది తాను భగవంతుడినని కాదు, తన స్నేహితుడికి తానున్న స్థితిలో చేయగలిగినంత చేయడం. ఇది స్నేహానికి పరాకాష్ట. కృష్ణుడి లాంటి స్నేహితుణ్ణి ఒక్కణ్ణి పొందినా మన జీవితంలో కలిగే కష్టనష్టాలకు ఓదార్పు, కొండంత అండ రెండూ ఒకే చోట మనకు దక్కుతాయి. స్నేహితుడు ఎలా ఉండాలో శ్రీకృష్ణుణ్ణి చూసి, ఎలాంటి స్నేహితులుండాలో కుచేలుణ్ణి చూసి మనం తెలుసుకోవాలి. మీరు మంచి పుస్తకాలు చదివితే మీ ఆలోచనలు ఉత్తమంగా మారుతాయి. మీ ఉత్తమ ఆలోచనలే మీ చర్యలను, సంభాషణలను అర్థవంతంగా మారుస్తాయి. మీ అర్థవంతమైన చర్యలు మీతో పాటు ఇతరుల జీవితాలను కూడా నాణ్యంగా తీర్చిదిద్దుతాయి. తద్వారా సమాజం ఉత్తమంగా మారుతుంది. అందుకే మీరు చదివే పుస్తకాలను తెలివిగా ఎంచుకోవాలి. క్రీడాకారులు ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటారు. నాయకులు విమర్శలను స్వీకరిస్తేనే మెరుగుపడతారు. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తేనే ఆవిష్కరణలు చేయగలుగుతారు. విద్యార్థులు పరీక్షలు, సవాళ్లను ఎదుర్కొంటేనే ఎదుగుతారు. వైఫల్యాలకు వెరవని వారు సౌకర్యవంతమైన వాతావరణాన్ని విడిచి కఠిన పరిస్థితులకు సిద్ధపడేవారికే విజయ ఫలాలు అందుకునే అర్హత ఉంటుంది. కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదుగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు, కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది, కానీ మన ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కష్టం, కోపం, జీవితం 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పి రావు. అందర్నీ గుడ్డిగా నమ్మకండి. మీ జాగ్రత్తలో మీరుండండి. 3 రోజులు కుక్కకి అన్నం పెట్టి చూస్తే అది 3 ఏళ్లైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూస్తే వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లో మర్చిపోతాడు. మన సంపదను పెంచుకుంటూ పోవడం మంచిదే, కానీ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే ప్రతిరోజు మనం 3 రకాల సంపదను పెంచుకోవాలి. శారీరక సంపద, నడక, వ్యాయామంతో పాటు ఆటలు ఆడడం, ఈత కొట్టడం లాంటివి. మేధో సంపద,
పుస్తకాలు చదవడం, రాయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సృజనాత్మకతను ప్రయత్నించడం. ఆధ్యాత్మిక సంపద: ప్రార్థన, ధ్యానం, ఇతరులకు సహాయం చేయడం, సేవ చేయడం. ఈ 3 సంపదలు మనిషికి ఎంతో తృప్తినిస్తాయి. మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం గాని వీధంతా తివాచీ పరసం కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్రతకడం అంటే 3 పూటలా తిని 3 ఊర్లు తిరగడం కాదు. ఏదోలా బ్రతకడం అసలే కాదు. నలుగురు మనల్ని మెచ్చేలా, మన కోసం నలుగురు వచ్చేలా, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా బ్రతకాలి. అలా బ్రతికి చూపించాలి. నువ్వు మరో వ్యక్తిలా ఉన్నావంటే నీకంటూ ఏ ప్రత్యేకత లేదని అర్థం. ఇది తెలిసాక కూడా నీకంటూ ఓ స్థానం ఏర్పరచుకోకుంటే ఈ జన్మ వ్యర్థం. నిర్ణయం నీదే అయినప్పుడు దాని వెనుక వచ్చే కష్టం, సుఖం కూడా భరించాలి. మనిషి జీవితం మేడిపండు లాంటిది. చూడడానికి అందంగానే కనిపిస్తుంది, కానీ జీవితంలో అన్నీ సమస్యలే ఉంటాయి. ఒకరి జీవితం మరొకరికి అందంగా కనిపించవచ్చు. నువ్వు నీ జీవితాన్ని అందంగా మార్చుకొని ఆదర్శంగా నిలవాలి. ఈ ప్రపంచంలో ప్రతిదానికి విలువ ఉంటుంది. అది మనుషులకైనా, వస్తువులకైనా, లేక ఇంకేదైనా. సమయాన్ని బట్టి ప్రతిదానికి విలువ పెరుగుతుంది. మానవతా విలువల్ని గౌరవించాలి. బంధం, ప్రేమ, కష్టం, డబ్బు, సమయం, ఆతిథ్యం ఇవి సమాజానికి ఉపయోగపడి నిజ జీవిత సత్యాలను కూడా తెలియజేస్తాయి. ఒక మంచి మనిషి యొక్క విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం యొక్క విలువ గడిచిపోతే తెలుస్తుంది. జీవితం యొక్క విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నటన, ఆకర్షణలకు అందరూ దాసోహాలే. నీ జీవితంలో నిన్ను అనేక సమస్యలు చుట్టుముట్టవచ్చు. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ బ్రతుకు మరింత భారమవుతుంది. సమస్యలను 2గా విభజించు. వాటిలో నువ్వు పరిష్కరించలేని సమస్యలను ప్రక్కకు తోసేయాలి. నువ్వు పరిష్కరించగలిగే సమస్యల మీద మాత్రమే దృష్టి పెట్టి వాటిని సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించుకోవాలి. పరిష్కారం తన చేతిలో లేని సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడికి జీవితంలో ఓటమి తప్పదు. సమాజంలో మనం 2 కారణాల వల్ల గౌరవించబడతాం. ఒకటి మనకి అధికారం ఉండడం, రెండవది మన ప్రవర్తన వారికి ఉపయోగకరంగా ఉండడం. వీటిలో అధికారం తాత్కాలికం, ప్రవర్తన శాశ్వతం. నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.